శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యం నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున వ్యాపార అభివృద్ధికి ఎలాంటి పరిహారాలు చేస్తే త్వరగా మనకు వ్యాపార అభివృద్ధి జరుగుతుందో దాని గురించి తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ జీవితంలో నిలబడాలి, జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వారికి తోచిన విధంగా వారికి ఎలా అయితే అనుకూలంగా ఉంటే అలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమంది విజయం పొందుతారు, కొంతమంది ఏదో వెళ్తుంది అన్నట్లుగానే ఉంటుంది వ్యాపారం. అలాంటి వారు వ్యాపార అభివృద్ధికి ఏం చేయాలి? ఏదైనా సరే నెలలో వచ్చే అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం రోజున గోధుమ పిండి, శనగపిండి సమపాళ్ళలో తీసుకుని ఆవు పాలతో కలిపి రెండు ప్రమిదలు చేసి దానిలో ఆవు నేతితో 5 దీపాలు, ఒక్కొక్క ప్రమిదలో 5 దీపాలు పెట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ శుక్రవారం రోజున పెట్టి ధనలక్ష్మిని పూజిస్తూ అదే రోజున సాయంత్రం 5 కమలా పువ్వులు, అంటే తామర పువ్వులు కానీ కమలా పువ్వులు కానీ ఏదైనా సరే అదే రోజు సాయంత్రం ఏదైనా సరే దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్లో దానం ఇవ్వాలి. అలాగే శ్రావణ మాసంలో 16 రోజులు ప్రతినిత్యం ఎక్కడైతే కుంకుమార్చన జరుగుతుందో మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో అక్కడ కుంకుమార్చనకు సంబంధించి కుంకుమను అమ్మవారికి దానం ఇస్తే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి దినదినాభివృద్ధి జరిగి మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి 100% అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.